Hi students, welcome back to my channel. ఈరోజు మనము ఈ వీడియోలో pair of linear equations in two variables లోని example problem solve చేద్దాం. First example, check graphically whether the pair of equations x plus 3y is equals to 6, 2x minus 3y is equals to 12 is consistent. If so, solve them graphically. అంటే ఎలా రెండు pair of linear equations ఇచ్చారు. ఫస్ట్ given రాసుకుందాం. Given x plus 3y is equals to 6, ఇది equation number 1. 2x minus 3y is equals to 12, ఇది equation number 2. చెక్ గ్రాఫికలీ అంటే మనము ఈ ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా కాదా, ఒకవేళ కన్సిస్టెంట్ అయితే గ్రాఫికల్లీ సాల్వ్ చేయండి అంటున్నారు. అది కన్సిస్టెంటా కాదా కూడా ఎలా చెక్ చేయాలి, గ్రాఫికల్లీ చెక్ చేయాలి. మనకు a1/a2 b1/b2 c1/c2 ఆ రేషియోస్ తీసి చెక్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తున్నారు, చెక్ గ్రాఫికల్లీ, గ్రాఫ్ నుంచే చెక్ చేయండి అంటున్నారు. ఎప్పుడు ఏదైనా ఒక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం కన్సిస్టెంట్ అంటాము, ఎప్పుడైతే మనకు ఆ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉంటుందో, వన్ కానీ మెనీ కానీ అట్లీస్ట్ సొల్యూషన్ ఒకటన్నా ఉండాలి, అప్పుడే వాటిని కన్సిస్టెంట్ అని చెప్తాం. ఓకే, ఫస్ట్ మనము గ్రాఫ్ డ్రా చేద్దాం. ఆ గ్రాఫ్ నుంచి చూద్దాం దీనికి సొల్యూషన్ ఉందా లేదా అని. సొల్యూషన్ ఉంటే కనుక కన్సిస్టెంట్, లేదంటే ఇన్కన్సిస్టెంట్. సో ఓకే, మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే ఏం చేయాలి, బాక్స్లో వేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్కి ఫస్ట్ బాక్స్ తీసి దాని వాల్యూస్ తీద్దాం. x plus 3y is equals to 6. ఎలా చేస్తాం, బ్యాక్స్ వాల్యూస్ ఎక్స్ వై, దీని నుంచి y ఏమొస్తుంది, 3y is equals to 6 minus x, y is equals to 6 minus x by 3. సో y is equals to 6 minus x by 3. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు జస్ట్ రెండు వాల్యూస్ తీసుకుంటే చాలు, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు మాకు ఎక్కువ పాయింట్స్ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది గ్రాఫ్ అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు తీసుకునే పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. ఏ వాల్యూస్, ఫస్ట్ వాల్యూ వచ్చి x0, నెక్స్ట్ వచ్చి y0. ఓకే, దీని నుంచి కరస్పాండింగ్ y x వాల్యూస్ ఏమొస్తాయో అవి కనుక్కుందాం. x0 పెడుతున్నాం, x0 పెడితే ఏమొస్తుంది, ఈ వాల్యూ 6/3 అవుతుంది. 6/3 వచ్చి 2. సిమిలర్లీ ఇప్పుడు y0 పెడుతున్నాం, ఇక్కడ ఈ ఈక్వేషన్లో పెట్టండి. y0 పెట్టేస్తే x ఈక్వల్స్ టు 6 అయిపోతుంది. ఓకే, సో మనకేమేమి వచ్చాయి పాయింట్స్, 0, 2, 6, 0. ఈ రెండు పాయింట్స్తో మనము గ్రాఫ్ డ్రా చేసేయచ్చు ఫస్ట్ లైన్కి. సిమిలర్లీ సెకండ్ లైన్కి ఏమి, సెకండ్ లైన్ 2x minus 3y is equals to 12. దీని నుంచి 3y is equals to 3y అటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది, 2x minus 12, y is equals to 2x minus 12/3 అవుతుంది. దీనికి కూడా సిమిలర్గా మనం బాక్స్ వేసి వాల్యూస్ కనుక్కుందాం. x ఇక్కడ, y is equals to 2x minus 12/3. ఫస్ట్ దాంట్లో x0, నెక్స్ట్ దాంట్లో y0. ఇప్పుడు దీంట్లో x0 పెడితే -12/3 అంటే -12/3 ఏమవుతుంది, -4 అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు దీంట్లో y పెడితే y = 0 పెడితే 3/0 అయిపోతుంది, 2x = 12 అవుతుంది, x = 12/2 అంటే 6 అవుతుంది. మనకు వచ్చిన కోఆర్డినేట్స్ ఏమి, 0, -4, 6, 0. ఇప్పుడు దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. x యాక్సిస్, ఇది y యాక్సిస్, x డాష్, y పైన రాశాను, ఇది y డాష్. ఇప్పుడు మనం తీసుకునే స్కేల్ ఎలా ఉండాలి, ఈ వాల్యూస్ ఇంక్లూడ్ అయ్యేలా చూడాలి. వాల్యూస్ ఏం చాలా పెద్దవేం కాదు, 6, 2, -4 ఉన్నాయి కాబట్టి స్కేల్ 1 తీసుకుందాం. ఫస్ట్ స్కేల్ రాసేద్దాం. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 centimeter is equals to 1 unit. ఆన్ y యాక్సిస్ 1 centimeter equal to 1 unit. 1 యూనిటే కాబట్టి ఎలా వస్తాయి, 1, 2, 3, 4, 5, 6. -1, -2, -3, -4, -5, -6. x చూడండి, హైయెస్ట్ వాల్యూ ఎంత, 6 ఉంటే చాలు. నెగిటివ్ కావాలంటే నెగిటివ్ ఎంత, హైయెస్ట్ 0నే, సారీ లోయెస్ట్ 0. మైనస్ ఏం వాల్యూస్ లేవు అయినా కూడా రాద్దాం, -1, -2, -3. y ఎంత, హైయెస్ట్ వాల్యూ ఇక్కడ 2, నెగిటివ్ సైడ్లో -4 ఇంక్లూడ్ చేసాము. ఇప్పుడు 2 రావాలి హైయెస్ట్, 1, 2, 3,
4 5 2 ఉంటే చాలు, కానీ ఎక్కువ కూడా రాద్దాం. స్కేల్ చూడడానికి బాగుంటుంది, గ్రాఫ్ చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ తీసుకెళ్ళి ఆ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమి 0 2, ఎక్స్ మీద 0, వై వచ్చి 2, ఎక్స్ వచ్చి 0, వై వచ్చి 2, ఈ పాయింట్ 0, 2. నెక్స్ట్ ఏమి ఎక్స్ 6, వై 0, ఎక్స్ మీద పాజిటివ్ 6, వై 0, ఇది 6, 0. ఈ రెండు పాయింట్స్ పెట్టి మీరు స్కేల్ యూస్ చేసి లైన్ డ్రా చేసేయండి. ఈ లైన్ ఏ లైన్ అని రిప్రజెంట్ చేయండి. ఏం లైన్ ఇది? ఎక్స్ ప్లస్ 3y = 6, ఎక్స్ ప్లస్ 3y = 6 అనే లైన్ ఇది. తర్వాత ఆ ఫస్ట్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ లైన్ కోఆర్డినేట్స్ 0, ఎక్స్ మీద 0, వై వచ్చి -4, ఎక్స్ 0, వై వచ్చి -4, కింద 0, -4. నెక్స్ట్ ఎక్స్ 6, వై 0, ఎక్స్ మీద పాజిటివ్ 6, వై 0, సేమ్ పాయింట్ 6, 0ని ఈ 2 పాయింట్స్ తీసుకుని వెళ్ళి స్కేల్ పెట్టి లైన్ డ్రా చేసేయండి. ఈ లైన్ ఏమని రిప్రజెంట్ చేయండి. ఏం లైన్ ఇది? 2x - 3y = 12, 2x - 3y = 12 అనే లైన్ ఇది. ఇప్పుడు గ్రాఫ్ నుంచి మనం చూడాలి ఎక్కడైనా ఇవి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, కామన్ పాయింట్ ఉందా? ఉంది. అది ఏది? 6, 0. అంటే x వాల్యూ 6, y వాల్యూ 0. అవి సొల్యూషన్స్ ఈ పర్టికులర్ 2 లైన్స్కి. ఎప్పుడైతే మనకు సొల్యూషన్ ఉంటుందో ఏమని అర్థం? దానికి ఆ ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్స్ కన్సిస్టెంట్. యాజ్ వీ హ్యావ్ కామన్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్. ఏదా సొల్యూషను? x = 6, y = 0. The given pair of equations are consistent. ఓకే, ఇంతవరకు ఇలా క్లియర్గా రాయాలి, అప్పుడే మీకు అన్ని మార్క్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, మన సెకండ్ ఎగ్జాంపుల్. గ్రాఫికలీ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. అవి వాటికి సొల్యూషన్ ఉందా, నో సొల్యూషనా, లేదంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషనా? ఎలా చెక్ చేయాలి? గ్రాఫికలీ చెక్ చేయండి అంటున్నారు. సో చేద్దాం రండి. ఫస్ట్ గివెన్ రాసేద్దాం. గివెన్ 5x - 8y + 1 = 0. ఈక్వేషన్ 1. 3x - 24/5y + 3/5 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 చూడండి, కొంచెము న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో ఉంది. దాన్ని ఒక ప్రాపర్ ఫామ్లోకి తీసుకొద్దాం. ఎలా తీసుకురావచ్చు? దీన్ని LCM 5 తీసుకుందాం. 5 తీసుకుంటే 5 3s 15x - 24y + 3 = 0. 15x - 24y + 3. ఈ 5ని అటు సైడ్ పంపించేద్దాం. 5 × 0 0 అవుతుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3ని కొంచెం అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూడండి. క్యాన్సిల్ అవుతుంది చూడండి, 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 5s 15, 3 8s 24, 3 1s 3 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి వచ్చిన కొత్త లైన్ ఏముంది? ఇది దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఈక్వేషన్ 1. అంటే ఏమని అర్థం? మనకిచ్చిన 2 ఈక్వేషన్స్ వచ్చి ఎప్పుడైతే ఇలా మనం ఏమన్నా డివైడ్ చేసి మొత్తం లైన్ డివైడ్ చేసి ఫస్ట్ ఏదైనా ఒక ఈక్వేషన్తో ముందు ఈక్వేషన్ నెంబర్ 1తో కానీ అలా సేమ్ లైన్ వచ్చిందంటే ఆ ఇచ్చిన 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చి కోఇన్సిడెంట్ లైన్స్ అని. కోఇన్సిడెంట్ లైన్స్ అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. యాజ్ ఈక్వేషన్ 1 యాజ్ ఈక్వేషన్ 1 and 2 ఆర్ గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ are coincident lines. అంటే ఏమని అర్థం? యాక్చువల్గా ఇది ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇది చిన్నది అనుకుంటే, ఈక్వేషన్ నెంబర్ 3 మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్ దీనికంటే కొంచెం పెద్దది, జస్ట్ సైజ్ పెద్దది, కానీ అది సేమ్ లైనే. సో మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, సో ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. జస్ట్ ఇలా రాసి వదిలేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది గ్రాఫికల్లీ చెక్ చేయండి అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ గ్రాఫ్ రాసి దాన్ని కొన్ని పాయింట్స్ రిప్రజెంట్ చేయాలి.
రెండు లైన్స్ సేమ్ మీదే ఉన్నాయి అని. దానికి ఎలా తీసుకోవాలంటే మీరు రెండిట్లో ఏదైతే సాల్వ్ చేసి కొంచెం స్మాల్గా ఉందో ఆ లైన్ని తీసుకోండి. ఏది చూడండి, ఇది కొంచెం పెద్దదిగా ఉంది 15x - 24y + 3 అనేది. ఇక్కడైతే న్యూమరేటర్ అదే దాన్ని సాల్వ్ చేయకముందు న్యూమరేటర్ డినామినేటర్స్లో ఉంది, ఇది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. సాల్వ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ 5x - 8y + 1 = 0. దీనికి కొన్ని పాయింట్స్ తీయండి x y. ఏమంటే నేను ఎప్పుడు చెప్పినట్టు జస్ట్ జీరోసే కాకుండా వేరేవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే రెండు లైన్స్ సేమ్ కాబట్టి జస్ట్ కొన్ని పాయింట్స్ మనం రిప్రజెంట్ చేయాలి. సో ఎలా తీసుకుందామంటే -1 -2 0 1 2 అలా తీసుకుందాం. ఎందుకంటే మనకు ఎప్పుడైతే రెండు యూనిక్ అంటే డిఫరెంట్ లైన్స్ ఉంటాయో అప్పుడైతే నేను చెప్పిన పాయింట్స్ x0 y0 రెండు తీసుకుని జస్ట్ రెండు లైన్స్ రిప్రజెంట్ చేస్తాం. కానీ ఇక్కడ రెండు లైన్స్ సేమే కాబట్టి మనకు కొన్ని పాయింట్స్ రిప్రజెంట్ చేయాలి, కొన్ని సొల్యూషన్స్ చూపించాలి. సో y ఏమొస్తుంది దీన్ని చూడండి, 8y = దీని -8y + 8y 5x + 1 y = 5x + 1/8. సో y = 5x + 1/8 అవుతుంది. మనకి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వచ్చాయని అట్లా వదిలేయకూడదు. వాళ్ళు చెప్పింది యూజ్ గ్రాఫికల్లీ అన్నారు కాబట్టి అట్లీస్ట్ గ్రాఫ్ మీద మనము రిప్రజెంట్ చేయాలి. సో x వాల్యూ -1 పెడితే y వాల్యూ ఏమొస్తుంది చూడండి, 5x. ఓకే యా, x వాల్యూ -1 పెడితే -5 + 1/4 -5 + 1/8 -4/8. దీన్ని సాల్వ్ చేయండి, చేయొద్దండి, ఇట్లే పెట్టండి, ఎందుకంటే మనం స్కేల్ అన్నిటికీ 1/8 తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో -4/8. -2 పెడితే 5 × -2 + 1/8 అంటే -10 + 1/8 = -9/8. నెక్స్ట్ 0 పెడితే 1/8, 1 పెడితే 6/8, 2 పెడితే 5 × 2 10 11/8. ఓకే, నేను ఇక్కడ ఎందుకు డివైడ్ చేయొద్దన్నానంటే చూడండి 1/8 ఇట్లా కింద 8 ఉంది కాబట్టి మనం స్కేల్ తీసుకోవడానికి మనం స్కేల్ 1 యూనిట్ = 1 సెంటీమీటర్ = 1/8 యూనిట్స్ అని తీసుకుని సింపుల్గా డ్రా చేసేయచ్చు గ్రాఫ్ని. లేదంటే మీరు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసేస్తే 2/4 అంటే ఏమొస్తుంది 4 1s 4 2s 1/2 అవుతుంది. అది ఎక్కడ పాయింట్ ఉంది వెతుక్కోవడం కష్టం అవుతుంది. సో మనకు స్కేల్ అన్నిట్లో 8 ఉంది కాబట్టి మనం స్కేల్ ఏం తీసుకుందాం, బై స్కేల్ 1/8 తీసుకుందాం. 1 సెంటీమీటర్ = 1/8 అని. y dash x dash 0. సో x మీద మనకు నార్మల్గా 0 1 2లే కావాలి కాబట్టి 1నే తీసుకుందాం. 1 2 3 అని -1 -2 -3. y మాత్రము మనము బై 1/8గా తీసుకోవాలి. -1/8 -2/8 -3/8. ఇక్కడ 1/8. మనకు మైనస్లో -9/8 కావాలి. అంటే మీరు కావాలంటే -2/8. దీన్ని కొంచెం స్కేల్ మీరు పెద్దదిగా రాసుకోండి, మీకు చాలానే ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దదిగానే రాసుకోండి. ఐ థింక్ మనకు లాస్ట్ 11 వరకు వెళ్ళాలి, +11, నెగిటివ్ సైడ్ -9 వరకు వెళ్ళాలి. కొంచెం పెద్దదిగానే తీసుకోండి, ఏం కాదు. -1/8 -2/8 -3/8 -4/8 -5/8 -6/8 -7/8 -8/8 -9/8. ఇది క్యాన్సిల్ అవుతుందని క్యాన్సిల్ చేసేయద్దండి, అప్పుడు మీరు స్కేల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. పాజిటివ్ సైడ్ 11/8 11 వరకు వెళ్ళాలి మనం. 1/8 2/8 3/8 4/8 5/8 6/8 7/8 8/8 9/8 10/8 11/8. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ కోఆర్డినేట్స్ ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. -1, -4/8 -2, -9/8 0, 1/8 1, 6/8 2, 11/8. -1కి -4/8 -1కి -4/8 ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇదేమిది -1, -4/8. తర్వాత -2, -9/8 -2కి వచ్చి -9/8 ఇక్కడ.
మీ గ్రాఫ్లో కరెక్ట్గా రాయగలుగుతారు మీరు. -2, -9/8. తర్వాత 0, 1/8. 0కి 1/8. x0, y వచ్చి 1/8. 0, 1/8. x1, y వచ్చి 6/8. 1, 6/8. 1, 6/8. 2కి వచ్చి 11/8. 2, 11/8. 2, 11/8. ఇప్పుడు మీ స్కేల్ పెట్టి దీన్ని డ్రా చేయండి. నాకైతే ఇక్కడ చూడడానికి అంటే కరెక్ట్గా రాకపోవచ్చు, మీకు కరెక్ట్గా వస్తుంది స్కేల్ మీద, గ్రాఫ్ మీద, స్కేల్ మీద. ఈ లైన్ ఏమి సేమ్ లైనే, ఇచ్చిన 2 లైన్స్ రెండు దాని మీద రిప్రజెంట్ చేసేయండి. 5x - 8y - 1 = 0. ఇంకొక ఎర్ర మార్క్ పెట్టి 3x - 24/5y - 3/5 = 0. ఇచ్చిన ఈక్వేషనే రాయండి. మనం సాల్వ్ చేసి ఇది చేసిన ఈక్వేషన్ ఇది అంటే ఒక ఎల్సిఎం తీసి చేసాం కదా, అది రాయద్దండి. ఇచ్చిన ఈక్వేషన్నే ఇక్కడ రిప్రజెంట్ చేయండి. ఓకే, ఏమని చెప్తున్నామంటే మనము ఆ రెండు కూడా సేమ్ లైన్సే అని చూపించడానికి. రెండింటికి సేమ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఏవి సొల్యూషన్స్? ఇవే సొల్యూషన్స్. సో కింద రాయండి, మళ్ళీ రాయండి కావాలంటే. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, సో ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ అని ఇదంతా రాయండి. మళ్ళీ ఈ కోఆర్డినేట్స్ కింద రాయండి. -1, -4/8, -2, -9/8, 0, 1/8, 1, 6/8, 2, 11/8. ఓకే, ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది కానీ చేయండి. ఇది ఇలాంటి ప్రాబ్లమ్సే వాళ్ళు కొంచెం మీరు కన్ఫ్యూజ్ చేయడానికి, ఆ స్కేల్ మీరు రాంగ్గా తీసుకుంటారా, దాంట్లో మార్క్స్ కట్ చేయొచ్చు, అట్లా ఇస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఇక్కడ డివైడ్ చేయొద్దండి వాల్యూస్. అప్పుడు మీరు రిప్రజెంట్ చేయడానికి కష్టం అవుతుంది. స్కేల్ ఎలా తీసుకోవాలని కష్టం అవుతారు. ఇక్కడ స్కేల్ రాయండి, మర్చిపోద్దండి. స్కేల్ ఆన్ x-axis అయితే నార్మల్గా తీసుకున్నాం. 1 centimeter = 1 unit అని. y-axis మెయిన్ మనకి. ఆన్ y-axis 1 centimeter = 1/8 units. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా రెండింటికి రాయాల్సిందే 1 ఉన్నా కూడా. y-axis మీద మనము 1/8 units తీసుకున్నాము ఫర్ 1 centimeter. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఎగ్జాంపుల్ 3. చంపా వెంట్ టు ఏ సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్. చంపా అనే ఒక అమ్మాయి సేల్కి వెళ్ళింది. ఏమేమి పర్చేస్ చేయడానికి? ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ పర్చేస్ చేయడానికి. వెన్ హర్ ఫ్రెండ్స్ ఆస్క్ హర్ హౌ మెనీ ఆఫ్ ఈచ్ షీ హ్యాస్ బ్రాట్, షీ ఆన్సర్డ్. తన ఫ్రెండ్స్ అడిగినప్పుడు తను చెప్పింది, ఏమని చెప్పింది? ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the number of pants purchased. Also the number of skirts is 4 less than the 4 times the number of pants purchased. అది ఒక సెంటెన్సెస్ చెప్పింది. దాన్ని మనము ఒక ఈక్వేషన్స్లో రాద్దాం. తర్వాత ఏం చేయాలి? హెల్ప్ ఫ్రెండ్స్ టు ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ చంపా బాట్. అంటే మనము ఫైనల్గా ఏం కనుక్కోవాలి? హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ చంపా బాట్. అంటే నేనేం చెప్పాను? ఏమైతే కనుక్కోవాలో దాన్ని మనము ఒక వేరియబుల్స్గా అనుకోవాలి. సో లెట్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్ is equals to x అనుకుందాం. ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ y అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి మనం అనుకున్న తర్వాత క్వశ్చన్ చదివి ఈక్వేషన్స్ ఫామ్ చేద్దాం. షీ ఆన్సర్డ్ ఏమని చెప్పింది? ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఏమనుకున్నాం? y is equals to నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than అంటే ఎప్పుడైతే లెస్ దాన్ చెప్తారో ఫస్ట్ మనం -2 రాసేయాలి. -2 less than twice the number of pants purchased. 2 less than దేనికి? twice the number of pants purchased. twice అంటే 2 times of pants purchased ఏమనుకున్నాం మనము? x అనుకున్నాం. సో x 2x - 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఆల్సో ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్, సేమ్ మళ్ళీ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ని ఏమనుకున్నాం? y is equals to ఈజ్ 4 less than అంటే -4 రాసేయండి ఫస్ట్. లెస్ దాన్ 4 times the number of pants purchased. 4 times the number of pants ఏమనుకున్నాం? x అనుకున్నాం. pants purchased. ఇంతే ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేసేస్తే x అండ్ y వాల్యూస్ కనుక్కుంటాం. x అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ తీసుకునింది, y అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ తీసుకునింది అని. సో దీన్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ ఏం చేయాలి మనము? x అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 2x - 2. ఆల్రెడీ అదే ఫామ్లో ఉంది. నేను ఏమేమి వాల్యూస్ తీసుకోవాలన్నాను? ఎప్పుడైతే మనం లైన్ డ్రా చేయాలంటే ఫస్ట్ దాంట్లో x 0, నెక్స్ట్ దాంట్లో y 0. సో
ఫస్ట్ మనము x0 పెడితే ఏమొస్తుంది, x0 పెట్టండి, x0 పెడితే y వాల్యూ -2. అదే y0 పెడితే y = 0 పెడితే 2x, ఈ -2 అటు సైడ్ పోతుంది. ఇది ఇక్కడ రాయండి, నేను రాయలేదు, లైన్ నేమ్ రాయాలి, అప్పుడే మీకు మార్క్స్ వస్తాయి, లేదంటే ఆ బాక్స్ దేనికని క్లారిటీ రాదు. కాబట్టి y = 2x - 2కి మనం ఈ బాక్స్ వేస్తున్నాం. ఇప్పుడు y = 0, దీనిలో y = 0 పెడితే ఏమవుతుంది, 2x = -2 అటు సైడ్ వెళ్తుంది, x = 2/2 అంటే x వాల్యూ 1 అని వస్తుంది. ఇది ఫస్ట్ లైన్కి. అది సెకండ్ లైన్కి y = 4x - 4 కూడా సేమ్ ఇలాగే చేద్దాం మనం. y = 4x - 4, ఫస్ట్ దాంట్లో x0, నెక్స్ట్ దాంట్లో y0. x0 పెడితే y వాల్యూ -4. అదే y0 పెడితే 4x = 4 అవుతుంది, 4/4 x = 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమేమి కోఆర్డినేట్స్ వచ్చాయి, దీనికి ఏం కోఆర్డినేట్స్ వచ్చాయి, 0, -2, 1, 0, దీనికి 0, -4, 1, 0. దీన్ని తీసుకెళ్ళి మనము గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసి దాని నుంచి సొల్యూషన్ ఏమొస్తుందో కనుక్కుందాం. ఇది x యాక్సిస్, ఇది x', ఇది y యాక్సిస్, ఇది y', ఇది 0. మనకు చాలా పెద్ద పెద్ద నంబర్స్ ఏమీ అవసరం లేదు, 1, -2, -4లే కాబట్టి స్కేల్ 1నే తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, నెగిటివ్ సైడ్ -1, -2, -3, -4, 1, 2, 3, 4, 5, -1, -2, -3, ఎప్పుడైతే ఇది రాసేస్తారో స్కేల్ కూడా రాసేయండి, ఎందుకంటే చాలామంది మర్చిపోతారు స్కేల్ని. ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit, on y axis 1 centimeter = 1 unit. తర్వాత పాయింట్స్ రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం, ఫస్ట్ లైన్కి x0, y -2, x0, y వచ్చి -2 కింద, 0, -2. నెక్స్ట్ x1, y0, x +1, y వచ్చి 0, ఇది 1, 0. దీనికి లైన్ డ్రా చేయండి మీరు స్కేల్ యూస్ చేసి. దీన్ని రిప్రజెంట్ చేయండి. ఏం లైన్ ఇది, y = 2x - 2, y = 2x - 2. నెక్స్ట్ సెకండ్ లైన్ కోఆర్డినేట్స్ ఏమి, 0, -4, x0, y వచ్చి -4, x0, y వచ్చి -4, ఇది 0, -4. తర్వాత x1, y వచ్చి 0, x1, y వచ్చి 0, సేమ్ పాయింట్ 1, 0. దీన్ని కూడా లైన్ రాసేయండి, మీ స్కేల్ యూస్ చేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ లైన్ ఏమని రిప్రజెంట్ చేయండి, ఏమది, y = 4x - 4, y = 4x - 4 అనే లైన్ ఇది. ఇప్పుడు చూడండి, ఈ రెండు లైన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయా, అవును ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది, ఏ పాయింట్ దగ్గర, ఇక్కడ. సో అదే సొల్యూషన్, 1, 0 అనేది సొల్యూషన్. ఇది x, ఇది y. సో ఫ్రమ్ ద గ్రాఫ్ number of pants Champa brought ఎంత, 1. number of skirts Champa brought ఎంత, y వాల్యూ 0. అంటే తను ఏం స్కర్ట్స్ తీసుకోలేదు, జస్ట్ ఒక ప్యాంటు తీసుకుంది. ఓకే స్టూడెంట్స్, అంతే. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. 7x - 15y = 2, x + 2y = 3. అంటే రెండు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయమంటున్నారు. చేద్దాం. సో గివెన్ 7x - 15y = 2, ఈక్వేషన్ నెంబర్ 1, x + 2y = 3, ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏం చేస్తాం, ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ వాల్యూ కనుక్కొని ఇంకొక ఈక్వేషన్లో, మిగిలిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. ఇది సెకండ్ ఈక్వేషన్ కొంచెం సింపుల్గా ఉంది, ఫస్ట్ ఇది కూడా తీసుకోవచ్చు. 7x అంటే మళ్ళీ x వాల్యూ /7లో వస్తుంది, కాబట్టి సెకండ్ నుంచి తీసుకుందాం. ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి x ఏమొస్తుంది, x = 3 - 2y. సబ్స్టిట్యూట్, మనం 2 నుంచి తీసుకున్నాం కాబట్టి 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, 7 × x ప్లస్లో ఈ వాల్యూ రాయాలి, 3 - 2y - 15y = 2.
7 3 is 21 minus 7 2 is 14y minus 15y is equals to 2. 21 అటు సైడ్ పంపించేద్దాం. minus 14y minus 15y 29y is equals to 2 minus 21 minus 29y is equals to minus 19 minus minus cancel y is equals to 19/29. ఇది y వాల్యూ కనుక్కున్నాం. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఏదైనా ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 చెప్పినట్టు అది సింపుల్గా ఉంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 చేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 ఏమవుతుంది? x ప్లస్ 2 ఇంటూ 19/29 is equals to 3. దీని నుంచి ఏమొస్తుంది? x is equals to 3. ఈ మొత్తాన్ని అటు సైడ్ పంపించేద్దాం. minus 2 ఇంటూ 19/29. దీన్ని ఎల్సిఎం తీద్దాం. ఏమొస్తుంది? 29 వస్తుంది ఇక్కడికి. 3 ఇంటూ 29 మైనస్ 2 ఇంటూ 19 ఎంత? 38. 2 ఇంటూ 3 ఇంటూ 29 ఎంత వస్తుంది చూడండి? 29 ఇంటూ 3 9 3 is 27 3 2 6 8 87. 87 minus 38/29. 87 నుంచి 38 పోతే 9 4 49/29. x is equals to 49/29. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో దీంట్లో కానీ మీరు సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయండి. ఎగ్జామ్లో అయితే దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. మీరు వెరిఫై చేస్తే అవి ఈక్వేషన్స్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. అఫ్తాబ్ టెల్స్ హిస్ డాటర్ 7 years ago I was 7 times as old as you were then. Also 3 years from now I shall be 3 times as old as you will be. Represent this situation algebraically and graphically by the method of substitution. అంటే ఏమంటున్నారంటే సాల్వ్ చేయాలి. ఏమి చెప్పింది ఎలా చేయాలి? సబ్స్టిట్యూషన్ బై ద మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఇంకా గ్రాఫికల్లీ కూడా అని చెప్పారు. సో గ్రాఫికల్గా కూడా సాల్వ్ చేయాలి. ఈ యాక్చువల్గా ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ డైరెక్ట్గా ఇవ్వాల్సింది. ఆ గ్రాఫికల్లీ వర్డ్ యూజ్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అయినా కూడా గ్రాఫికల్లీ కూడా సాల్వ్ చేసేయండి, ఎందుకంటే మనకు మార్క్స్ వెళ్ళకూడదు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనము ఈ ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం నుంచి ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని ఏమనుకోవాలి? వేరియబుల్స్గా అనుకోవాలి. ఏం కనుక్కోవాలి? మనము ద ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ అండ్ హిస్ డాటర్. సో లెట్ ద ప్రెజెంట్ ఏజ్, ఇప్పుడు వాళ్ళ ఏజ్ని, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ ఎక్స్ అనుకుందాం. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ వై అనుకుందాం. క్వశ్చన్స్ చదువుదాం ఇప్పుడు. 7 years ago, ఇప్పుడు ఎక్స్ వైలు 7 years ago వాళ్ళ ఏజ్లో ఏమవుతాయి? 7 years ago ఆఫ్తాబ్ ఏజ్, ప్రజెంట్ ఏజ్ నుంచి 7 తీసేయాలి. హిస్ డాటర్ ఏజ్, తన ఏజ్ నుంచి కూడా 7 తీసేయాలి. ఓకే, I was 7 years ago ఎలా ఉంది రిలేషన్షిప్? I was 7 times as old as you were then. నా ఏజ్ ఏది? కరెంట్ ఏజ్ ఇప్పుడు నాది x - 7 is equals to I was 7 times as old as you were then. అమ్మాయి ఏజ్ ఎంత? 7 times ఆఫ్ అమ్మాయి ఏజ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, ఆఫ్టర్ 3 years ఫ్రమ్ నౌ, ఇప్పుడు నుంచి 3 years తర్వాత, 3 years ఫ్రమ్ నౌ ఏమవుతుంది? ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ ఆర్ ఆఫ్తాబ్ ఏజ్ ఎంత అవుతుంది? ప్రజెంట్ ఏజ్కి +3. 3 years ఫ్రమ్ నౌ. సో డాటర్ ఏజ్ ఏమవుతుంది? తన ఏజ్కి కూడా +3 చేయాలి. +3. అదే ఎలా ఉంది రిలేషన్షిప్ వాళ్ళ ఏజ్ మధ్య? అప్పుడు 3 years ఫ్రమ్ నౌ ఐ షెల్ బి 3 times. నా ఏజు, ఆ ఆఫ్తాబ్ ఏజు ఎలా ఉందంట? 3 times
యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బి, నువ్వు అప్పుడు ఎంత ఉంటావో దానికి 3 టైమ్స్ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత అమ్మాయి ఎంత ఉంటుంది, y + 3 టైమ్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని సాల్వ్ చేసి ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం, తర్వాత గ్రాఫికల్గా కూడా సాల్వ్ చేద్దాం. ఎందుకు మనము రిస్క్ తీసుకోకూడదు మార్క్స్ విషయంలో. ఓకే, ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుందాం. 1 ఏమవుతుంది, x - 7 = 7y - 7 7 49, x - 7y - 7 + 49 = 0, x - 7y + 49లో 7 పోతే ఎంత అవుతుంది, 42. 42 = 0. ఇది సాల్వ్ చేసిన ఈక్వేషన్ నెంబర్ 3. 2ని కూడా సాల్వ్ చేద్దాం. 2 ఏమవుతుంది, x + 3 = 3y + 3 3 9, x + 3 - 3y - 9 = 0, x - 3y - 6 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, కరెక్ట్ చేశాను కదా, ఎక్కడ తప్పులు చేశానా, లేదు. x - 3y + 9 అవుతుంది, చూస్తే -6 అవుతుంది. x - 3y - 6 = 0. ఇప్పుడు దీన్ని మనము సాల్వ్ చేద్దాం. ఏ మెథడ్ యూజ్ చేయాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకుందాం. x - 7y + 42 = 0, x - 3y - 6 = 0. ఇప్పుడు ఫస్ట్ ఈ థర్డ్ ఈక్వేషన్ నుంచి మనము x వాల్యూ కనుక్కుందాం. x ఏమొస్తుంది, x అటు సైడ్ పోతే ఇలా కాదు, x = 7y - 42. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీ అక్కడ రాశాను, మళ్ళీ ఇక్కడ రాశాను. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 4. ఎక్కడైతే తీసామో అక్కడే పెట్టకూడదు, దానికంటే మిగిలిన నెక్స్ట్ రిమైనింగ్ ఈక్వేషన్లో. సో ఏమవుతుంది, x ప్లేస్లో 7y - 42 - 3y - 6 = 0, 7y - 3y 4y - 48 - 42 - 6 - 48 = 0, 4y = 48, y = 48/4, 4 1s 2s. సో y = 12. ఇది ఎవరి ఏజ్, y అనేది ఆఫ్తాబ్ యొక్క డాటర్ ఏజ్, ఆ అమ్మాయి ఏజ్ 12 అంట. సో ఇప్పుడు దీని y తీసుకెళ్ళి 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన x వచ్చేస్తుంది. ఫస్ట్లోనే సబ్స్టిట్యూట్ చేద్దాం, థర్డ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x - 7 × 12 + 42 = 0, x - 12 × 7 84 - 42 = 0. సో 84 నుంచి 42 పోతే 2 4 42. సో x - 42 = 0, x = 42. సో ఆఫ్తాబ్ ఏజ్ ఎంత, 42, ఆ అమ్మాయి ఏజ్ వచ్చి 12. నా ఇది మనము ఒక ఫామ్లో రాయాలి, ఎందుకంటే వాళ్ళు కనుక్కోమన్నారు కదా. సో ఆఫ్తాబ్ ఏజ్ ఈజ్ 42 years old. ఆఫ్తాబ్ డాటర్ ఏజ్ ఈజ్ 12 years old. ఇది మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేసాం. వాళ్ళు రిప్రజెంట్ దిస్ ఈక్వేషన్ బోత్ గ్రాఫికల్లీ ఆల్జిబ్రికల్లీ కూడా అన్నారు కాబట్టి మనం ఆల్జిబ్రికల్లీ కూడా దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గ్రాఫికల్లీ సాల్వ్ చేద్దాం. ఇక్కడైతే ఇది మొత్తం లైన్ ఈక్వేషన్ ఫార్మేషన్, సో ఇది సాల్వింగ్ ఇదంతా కామన్గా వస్తుంది. జస్ట్ సాల్వింగ్ మాత్రం మనము ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ యూస్ చేయాలి. గ్రాఫికల్ మెథడ్ యూస్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము ఇచ్చిన ఈ ఈక్వేషన్స్కి బాక్సెస్ రాయాలి. x - 7y + 42 = 0. దీనికి x వాల్యూ, y = ఏమొస్తుంది, దీని నుంచి 7y = x + 42, y = x + 42/7. నేను ఏమేమి వాల్యూస్ కనుక్కోవాలన్నాను, దేనికైనా గ్రాఫికల్ రాయాలంటే 2 వాల్యూస్ x అండ్ y, x0 y0. x0 పెడితే దీంట్లో x0 పెడితే 42/7, 7/42 అంటే 7 1 7 6. సిమిలర్లీ ఇప్పుడు y వాల్యూ 0 పెట్టండి. y వాల్యూ 0 పెడితే ఇక్కడ y 0 పెట్టేయండి, x = -42. ఓకే,
ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్కి చేసాం. సెకండ్ ఈక్వేషన్ ఏదది x మైనస్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి కూడా మనము సిమిలర్గా బాక్సెస్ వేసి ఎక్స్ వై ఏమొస్తుంది చూడండి ఇక్కడ నుంచి x మైనస్ 6/3 y ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 6/3. ఫస్ట్ దాంట్లో x 0, నెక్స్ట్ దాంట్లో y 0. x 0 పెడితే దీంట్లో మైనస్ 6/3, 3 1s 3 2s మైనస్ 2. సిమిలర్గా దీంట్లో y 0 పెడితే x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ స్కేల్ చాలా పెద్దదిగా వస్తుంది -42. కాబట్టి మనం ఏం తీసుకుందామంటే అది దేంట్లో వచ్చింది -42 ఎక్స్లో వచ్చింది కాబట్టి ఎక్స్ యొక్క యాక్సిస్ వచ్చి 7 మల్టిపుల్స్ తీసుకుందాం. మీకు గ్రాఫ్ కొంచెం పెద్దదిగా వస్తుంది. ఇక్కడ కొంచెం గ్రాఫ్ చాలా జాగ్రత్తగా వేయాలి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అయితే గ్రాఫికల్గా చేయమని రాదు. వాళ్ళు ఎందుకు మెన్షన్ చేశారో నాకు తెలియదు, కానీ మనం రిస్క్ తీసుకోకుండా సాల్వ్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వచ్చి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయండి అనే వస్తుంది. అంటే ఎక్స్ 42 కావాలి కాబట్టి ఎక్స్ని మనము 7 మల్టిపుల్స్గా తీసుకుందాం. 7, 14, 21, 28, 35, 42. సిమిలర్గా -7, -14, -21, -28, -35, -42. y అయితే నార్మల్గానే ఉంది. సో 1 2లే తీసుకుందాం. 1 2 3 6 ఓకే కాదు, మల్టిపుల్ బై 2s తీసుకుందాం. ఎందుకు 2s తీసుకుంటున్నారు మేడం అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది ప్రీవియస్ దాంట్లో ఎక్స్ వైలు సబ్స్టిట్యూషన్ మెథడ్లో వేస్తే 12,42 అని వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 42, వై వాల్యూ ఎంత 12 రావాలి. మనం 6 మాత్రమే తీసుకున్నాం అనుకోండి, అవి ఇంటర్సెక్ట్ అయ్యేది 12 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. మీ గ్రాఫ్లో అది రావడం కష్టం అవుతుంది. సో బెటర్ మల్టిపుల్స్ ఆఫ్ 2 తీసుకుందాం. 2 4 6 8 10 12 -2 -4 -6 -8 -12. ఇలా మ్యాక్సిమం ఇలాంటిది రాదు, కానీ మనం చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం కోఆర్డినేట్స్ 0,6 -42, 0 0, -2 6, 0. సో ఈ లైన్ ఏమి ఫస్ట్ లైన్కి 0,6 x 0 y వచ్చి 6 x 0 y వచ్చి 6, ఇది 0,6. నెక్స్ట్ ఎక్స్ వచ్చి -42 y వచ్చి 0, ఎక్స్ వచ్చి -42 y వచ్చి 0. ఇది మీరు స్కేల్ పెట్టి దీన్ని డ్రా చేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది. నాకైతే ఇక్కడ కరెక్ట్గా పాయింట్ రాకపోవచ్చు, మీకు మాత్రం కరెక్ట్గా వస్తుంది. ఈ లైన్ ఏమని ఫస్ట్ రిప్రజెంట్ చేసేయండి, కింద రిప్రజెంట్ చేయండి, ఎందుకంటే మనం అక్కడ స్కేల్ రాయాలి పైన. x - 7y + 42 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ నెక్స్ట్ లైన్కి x 0 y -2, x 0 y వచ్చి -2. తర్వాత x 6 y వచ్చి 0, x వచ్చి 6 అంటే ఇక్కడ వస్తుంది ఇది 6, y వచ్చి 0. దీన్ని మీరు రిప్రజెంట్ చేస్తే నాకైతే ఇక్కడ వస్తూ ఉంది, కానీ మీకు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఎక్కడ వస్తుందంటే మీరు గ్రాఫ్లో కరెక్ట్గా వేస్తే ఎలా వస్తుందంటే, మనం ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అవే మనకు కావాల్సిన సొల్యూషన్స్. ఇవి మనకు కావాల్సిన ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలంటే ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సెస్ వైపుకు వెళితే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది 42. ఈ పాయింట్ నుంచి మనము వై యాక్సిస్ వైపుకు వస్తే వై వాల్యూ వస్తుంది, y = 12. ఓకే, ఇక్కడ స్కేల్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే పెద్ద పెద్ద వాల్యూస్ కాబట్టి. సో ఏమి ఎక్స్ వాల్యూ 42, y = 12. So from the graph, aftab age is 42 years. X ని కదా మనం aftab age ని x అనుకున్నాం. సో x aftab age is 42. Aftab daughter age is 12 years. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ స్కేల్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. మీకైతే గ్రాఫ్లో కరెక్ట్గా ఆ పాయింట్ వస్తుంది, నాకైతే కొంచెం కరెక్ట్గా రాకపోయిండొచ్చు, ఆ గ్రాఫ్ కొంచెం బెండ్ అయ్యి కనిపించవచ్చు. ఓకే ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి, ఇన్ ఏ షాప్ ద కాస్ట్ ఆఫ్ 2 pencils and 3 erasers is 9 rupees and the cost of 4 pencils and 6 erasers is 18. Find the cost of each pencil and each eraser. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. నేను సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ట్రిక్కీ అంటున్నానని. చేద్దాం రండి. ఫస్ట్ మనం ఏమైతే కనుక్కోవాలో దాన్ని ఏమనుకోవాలి, వేరియబుల్స్గా అనుకోవాలి. మనము కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ఈచ్ ఎరేజర్ కనుక్కోవాలి. సో లెట్ ద
కాస్ట్ ఆఫ్ పెన్సిల్ is equals to x, కాస్ట్ ఆఫ్ ఎరేజర్ is equals to y. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఇన్ ద షాప్ ద కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్ అంటే 2 పెన్సిల్స్ని x అనుకున్నాం, గివెన్ 2x ప్లస్ 3 ఎరేజర్స్ని y అనుకున్నాం ఈక్వల్స్ టు 9. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ 4 పెన్సిల్స్ అంటే x ప్లస్ 6 ఎరేజర్స్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 18. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని మనము సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x కనుక్కుందాం. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 3y, x ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 3y బై 2. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2. మనం 1లో తీసుకున్నాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 నుంచి x కనుక్కున్నాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 9 మైనస్ 3y బై 2 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 18. 2 1s 2 2s 9 2s 18, 3 2s 6y ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 6y మైనస్ 6y క్యాన్సర్. 18 ఈజ్ ఈక్వల్స్ టు 18. స్పెసిఫిక్ y వాల్యూ ఏమని మనకు తెలియలేదు, రాలేదు. ఎందుకు రాలేదు? ఈ కండిషన్ మనకి ఎందుకు వచ్చింది చూడండి. ఫస్ట్ ఈక్వేషన్స్ని ఇంకోసారి కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 9, 4x ప్లస్ 6y ప్లస్ 18. దీంట్లో ఏమైనా డివైడ్ అవుతుందా చూడండి. దేంతో డివైడ్ చేయగలుగుతామా? 2తో డివైడ్ చేసేస్తాం. 2తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 9. ఆన్ డివైడింగ్ రాయండి ఇక్కడ. ఆన్ డివైడింగ్ ఈక్వేషన్ 2 బై 2 వి గెట్ ఏమొచ్చింది 2x ప్లస్ 3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 9 విచ్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఏమని ఫస్ట్ ఇచ్చిన 2 ఈక్వేషన్స్ సేమే అంటే ఏం లైన్స్ అవి కోఇన్సిడెంట్ లైన్స్. ఇలా ఒకదాని మీద ఒకటి ఉంటుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2. సో యాజ్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి మనకి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మన స్పెసిఫిక్గా పెన్సిల్ అండ్ ఎరేజర్ ఆ వాల్యూస్ స్పెసిఫిక్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోలేము. యాజ్ ఇలా రాయాలి క్లియర్గా. యాజ్ గివెన్ బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. యాజ్ గివెన్ బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్ లైన్స్. We have infinitely many solutions as the lines are, as both the pair of equations are coincident. We will be having infinitely many solutions. So we cannot find, ila rayali clear ga, we cannot find exact values of each pencil and eraser. Each pencil and each eraser. అందుకే నేను చెప్పింది ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అని. లేదు మీరు ఇంకొక చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రాబ్లం అయితే రాయకూడదు, అది మీరు పక్కన రఫ్ వర్క్లో చేయండి. ఎలా చెక్ చేసుకుంటామో ఏదైనా కోఇన్సిడెంట్ లైన్స్కి a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. చూడండి a1/a2 2/4 1/2, b1/b2 3/6 1/2, 9/18 1/2 అన్నీ ఈక్వల్ అయ్యాయా అంటే ఏం లైన్స్ అవి? కోఇన్సిడెంట్ లైన్స్. దానికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడైతే రాయకూడదు, ప్రాబ్లంలో ఆన్సర్లో రాయకూడదు. మీరు రఫ్ వర్క్లో చెక్ చేసుకుని ఇవి కోఇన్సిడెంట్ లైన్స్, దీనికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ నాట్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఎరేజర్ అండ్ పెన్సిల్ అని ఇలా రాయాలి. అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 rails are represented by the equations x plus 2y minus 4 is equals to 0 and 2x plus 4y minus 12 is equals to 0. Will the rails cross each other? అంటే ఏమంటున్నారు, 2 రైల్స్ మనం నార్మల్గా రైలు పట్టాలు ఉంటాయి కదా, అవి 2 రైల్స్ ఉన్నాయంట. దానికి ఇవి రిప్రజెంటేషన్, ఇవి లైన్స్, ఈక్వేషన్స్ ఇవి. ఈ రైల్స్ ఎప్పుడన్నా కలుసుకుంటాయా అని అంటున్నారు. కలుసుకుంటాయా అంటే ఏమని? ఇట్లా కలుసుకుంటాయా అంటే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయా అంటే ఏమని? ఏదైనా సొల్యూషన్ ఉందా అని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ దానికి ఏం చేద్దాం మనము, గివెన్
రాసుకుందాం. ఇది ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఎందుకు గ్రాఫికల్ మెథడ్ కన్ఫ్యూజన్గా అంటే చాలా పెద్ద గ్రాఫ్లు అంతా వేసుకుంటా. సబ్స్టిట్యూషన్ మెథడ్ సింపుల్గా ఉంటుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. చూద్దాం XY వాల్యూస్ వస్తే అప్పుడు మనకు దానికి సొల్యూషన్స్ ఉంటాయి. ఎస్ దే విల్ క్రాస్ ఈచ్ అదర్ అని రాయొచ్చు ఎప్పుడన్నా మనకు ఒక యూనిక్ సొల్యూషన్ వస్తే. లేదు సొల్యూషన్ రాలేదు అని లేదంటే కోయిన్సిడెంట్ లైన్స్ అయినా కూడా సొల్యూషన్ ఉంటుంది. అప్పుడు కూడా క్రాసింగ్ అంటే ఒకదాని మీద ఒకటి వస్తాయి, అప్పుడు క్రాస్ చేసుకున్నట్టే. సో ఏమి సొల్యూషన్ లేదు రాలేదు అంటే అవి ఎప్పటికీ ప్యారలల్ లైన్స్ అంటే ఎప్పటికీ కలుసుకోవని. సో ఫస్ట్ దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ లైన్ నుంచి ఎక్స్ కొనుక్కుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 4 మైనస్ 2y. దీన్ని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 2 ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 4 మైనస్ 2y ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0, 4 2 8 మైనస్ 2 2 4y ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0, ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సల్, 8 మైనస్ 12 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఇది కరెక్టా? ఇది అదే కాకుండా వైవే క్యాన్సల్ అయిపోయింది. మన ప్రీవియస్ దాంట్లో ఏమొచ్చింది 18 ఈక్వల్ టు 18 అంటే అవి మొత్తం క్యాన్సల్ అయిపోయింది. అప్పుడు ఏమని వచ్చాయి మనకు పెయిర్ ఆఫ్ లైన్స్ కోఇన్సిడెంట్ వచ్చాయి. అది ఒక కండిషన్ ఏమంటే మొత్తం లైన్స్ మొత్తం ఒక దాంట్లో లైన్స్ వాల్యూస్ తీసుకొని ఒక వేరియబుల్ తీసుకొని ఇంకొక లైన్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే అది కోఇన్సిడెంట్ లైన్స్. ఇలా ఏదన్నా ఆడ్గా వచ్చింది చూడండి -4 ఈక్వల్ టు 0 వచ్చింది ఏంటది ఇలా ఏదైనా ఒక టర్మ్ మిగిలిపోతే మన వేరియబుల్స్ క్యాన్సిల్ అయిపోయి ఇలా టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ మిగిలిపోతే అవి ప్యారలల్ లైన్స్. అది ఎలా కనుక్కుంటాం చూడండి. ఇలా ఇది కరెక్ట్ కాదు కదా, -4 ఈక్వల్ టు 0 అవుతుందా? అవ్వదు. సో యాజ్ వీ డు నాట్ హ్యావ్ ఈ కండిషన్ ఎందుకు వచ్చిందంటే గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. కావాలంటే మీరు ఇక్కడ కాకుండా ఒక రఫ్ వర్క్లో ఇది చెక్ చేయండి. ఏది ప్యారలల్ లైన్స్కి కండిషన్ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. a1/a2 ఏమొస్తుంది చూడండి, a1 అంటే 1, a2 అంటే 2 1/2, b1/b2 2/4 1/2, c1/c2 4/12 అంటే 1/3. సో a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్ వచ్చి ప్యారలల్ లైన్స్. యాజ్ ద గివెన్ pair of equations does not have any common solution and these are parallel lines. Hence మనకు మెయిన్ ఆన్సర్ క్వశ్చన్ ఏమడిగారు, will the rail cross each other? Hence the rails will not cross each other. వాళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది ఈ లైన్, ఎందుకంటే అవి క్రాస్ చేసుకోవు, ఏది ఒక కామన్ సొల్యూషన్ లేదు. గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి. ఓకే, ఇలా మీరు క్లియర్గా రాయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది కూడా ఒక ట్రిక్కీ అయిన క్వశ్చన్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే స్టూడెంట్స్, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో మిగతా రిమైనింగ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 8, 9, 10 నేను ఇంకో వీడియో చేస్తాను. అవి కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోతే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. కాబట్టి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.